కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి కావాలి అంటే ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వందే రైల్వే లైన్ పూర్తి చేయడం కష్టమవుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం చూస్తుంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీని బలోపేతం చేయడానికి శ్రేణులంతా సమిష్టిగా పనిచేసేందుకు పార్టీ అండగా ఉంటుందని మిథున్ రెడ్డి చెప్పారు. కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరామని, స్టేట్ పోర్షన్ డబ్బు ఇవ్వగానే పూర్తి చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారన్నారు. రైల్వే లైన్ పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన మేరకు నిధులు కేటాయించాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో బీసీ నాయకుడు విజయభాస్కర్ పై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజంపేట ఎంపీ డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాయలసీమ జోన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కూడా అదేవిధంగా నాయకులతో ఈరోజు అంతా కూడా కలుసుకునే కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇచ్చిన వినతులు కానీ వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా మా పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించిన విధంగా అశ్విని వైష్ణవ్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కడప బెంగళూరు లైన్ త్వరగా పూర్తి చేయాలని కూడా మేము అడగడం జరిగింది. కడప బెంగళూరు లైన్లో స్టేట్ పోర్షన్ ఏదైతే డబ్బులు ఇవ్వాలో ఈ 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఆ డబ్బులు ఇవ్వందే పూర్తి చేయడం కష్టమవుతుందని చెప్పి కూడా సెంట్రల్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో మేము మా నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా నేను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ పూర్తి చేసేదానికి కృషి చేస్తామన్నారో వాటికి నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా బీసీ నాయకులైన విజయభాస్కర్ గారి పైన జరిగిన దాడి చాలా దారుణం. వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఒకవేళ ఈరోజు సరిగా చర్యలు తీసుకోకపోయినా కూడా రేపు మా ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా దీంట్లో ఉండే నిందితులందరిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాయలసీమ జోన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కూడా అదేవిధంగా నాయకులతో ఈరోజు అంతా కూడా కలుసుకునే కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇచ్చిన వినతులు కానీ వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా మా పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించిన విధంగా అశ్విని వైష్ణవ్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కడప బెంగళూరు లైన్ త్వరగా పూర్తి చేయాలని కూడా మేము అడగడం జరిగింది. కడప బెంగళూరు లైన్లో స్టేట్ పోర్షన్ ఏదైతే డబ్బులు ఇవ్వాలో ఈ 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఆ డబ్బులు ఇవ్వందే పూర్తి చేయడం కష్టమవుతుందని చెప్పి కూడా సెంట్రల్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో మేము మా నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా నేను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ పూర్తి చేసేదానికి కృషి చేస్తామన్నారో వాటికి నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా బీసీ నాయకులైన విజయభాస్కర్ గారి పైన జరిగిన దాడి చాలా దారుణం. వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఒకవేళ ఈరోజు సరిగా చర్యలు తీసుకోకపోయినా కూడా రేపు మా ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా దీంట్లో ఉండే నిందితులందరిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాయలసీమ జోన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కూడా